నమస్కారం భక్తులారా, శ్రీ పరమేశ్వరుని ఆశీస్సులతో ఈరోజు ఒక పవిత్రమైన భక్తి కథను తెలుసుకుందాం. ముందుగా రామాయణం గొప్పదనం కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రామాయణం భారతదేశపు అత్యంత పవిత్రమైన ఇతిహాసాలలో ఒకటి. దీనిని మహర్షి వాల్మీకి రచించారు. ఇది కేవలం కథ కాదు, ధర్మం, నిజాయితీ, భక్తి, కుటుంబ విలువలు నేర్పించే జీవన మార్గదర్శి. అయోధ్య రాజ్యంలో రాజు దశరథునికి జన్మించిన దివ్య శిశువు ఆయనే శ్రీరాముడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్ళిన ఆదర్శ పురుషుడు. అతని వెంట భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడు. ధర్మానికి ప్రతీక రాముడు. శ్రీరాముడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు. ఇది మనకు మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది. ఆదర్శవంతమైన భార్య సీత. సీతమ్మ గారి సహనం, పవిత్రత, భర్తపై విశ్వాసం మహిళలకే కాదు అందరికీ ఆదర్శం. అరణ్యంలో జరిగిన సంఘటనలు, రావణుడి అహంకారం, సీతమ్మ తల్లిని అపహరించడం, లంకాధిపతి రావణ తన గర్వం వల్లే తన నాశనానికి కారణమయ్యాడు. రావణుడు గొప్ప పండితుడు అయినా అహంకారం వల్ల నాశనం అయ్యాడు. ఇది అహంకారం, ఆదర్శం చివరకు ఓడిపోతాయి అని చెబుతుంది. అప్పుడు భక్తికి ప్రతిరూపమైన శ్రీ హనుమాన్ రంగంలోకి వచ్చాడు. అతని నిస్వార్థ సేవ, అతని అపారమైన విశ్వాసం, రామునిపై అతని అచంచల భక్తి ఈ ప్రపంచానికి ఆదర్శం. హనుమంతుడు భక్తికి ప్రతిరూపం. ఆయన నిస్వార్థ సేవ, ధైర్యం, విశ్వాసం మనకు ప్రేరణ. రాముడు రావణుడిని సంహరించాడు. చివరికి ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అందుకే రామాయణం మనకు చెబుతుంది, మాట నిలబెట్టుకోవాలి, ధర్మం పాటించాలి, అహంకారం వదలాలి, భక్తి మార్గాన్ని అనుసరించాలి. భార్యాభర్తల మధ్య విశ్వాసం. రాముడు సీత. అన్నదమ్ముల మధ్య ప్రేమ. రామ లక్ష్మణుడు. స్నేహం. రామ సుగ్రీవుడు. ఇవన్నీ జీవితానికి ఆదర్శాలు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.